హలో, నేను శేషరావు. మరోసారి ఆర్బీఐ నోట్ల రద్దు అనే దాన్ని ప్రకటించబోతుంది. అవకాశం ఉంది. అలాంటి వార్తను మనం ఎప్పుడు వింటామో అంచనా వేయలేకపోతున్నాం, కానీ ఖచ్చితంగా వినేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనేటువంటి భావన కలిగేలా ఆర్బీఐ నిర్ణయాలు ఉన్నాయి. తాజాగా 100, 500 రూపాయల నోట్లని విడుదల చేసింది. అది మహాత్మా గాంధీ సిరీస్ అయితే ఉంది. దాని మీద సంజయ్ మల్హోత్రా కొత్త ఆర్బీఐ గవర్నర్ సంతకంతో ఈ నోట్లను రిలీజ్ చేశారు. గతంలో శక్తిదాస్ ఆర్బీఐ గవర్నర్గా ఉండేవాళ్ళు, ఆయన సంతకంతో ఉన్నాయి. సేమ్ మహాత్మా గాంధీ బొమ్మ సిరీసే. అయితే ఇక్కడ 100 రూపాయల నోట్లు అలాగే 500 రూపాయల నోట్లు ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేస్తున్నారు కొత్తగా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక మనకి 2000 రూపాయల నోట్ల ఎపిసోడ్ గుర్తొస్తుంది. ఈ 2000 రూపాయల నోట్లని వెనక్కి తీసుకునే సమయంలో ఆర్బీఐ ఏం చేసింది? 200 రూపాయల నోట్లను పరిచయం చేసింది. 200 రూపాయల నోట్లు మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు 100, 500 రూపాయల నోట్లు కొత్తగా మార్కెట్లోకి తీసుకొస్తుంది. పాత నోట్లు చెల్లుతాయని చెప్తున్నారు, కొత్త నోట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. 200 రూపాయల నోట్లు అలాగే 300 రూపాయల నోట్లు కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నాము అనేటువంటి సంకేతం ఆర్బీఐ ఇచ్చింది. అంటే 100 డినామినేషన్ ఉంటుంది, 200 డినామినేషన్ ఉంటుంది, 300 డినామినేషన్ ఉంటుంది, 500 డినామినేషన్ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి 500 రూపాయల నోట్లు ఉన్నాయి, 200 రూపాయల నోట్లు ఉన్నాయి, 100 రూపాయల నోట్లు ఉన్నాయి. అలాగే పాత 100 రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. ఇప్పటికి కూడా అవి మార్కెట్లో చలామణి అవుతున్నాయి. వాటి మీద ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంది, పాత 100 రూపాయల నోట్లు. ఆ తర్వాత శక్తిదాస్ ఆర్బీఐ గవర్నర్గా 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు విడుదల చేశారు. ఇప్పుడు సంజయ్ మల్హోత్రా సంతకంతో విడుదల చేస్తున్నారు కొత్తవి. అంటే పాత 100 రూపాయల నోటు ఏదైతే ఉందో నోట్ల రద్దు కంటే ముందు ఉన్నటువంటిది, దాన్ని ఇప్పుడు ఆర్బీఐ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. ఫస్ట్ దాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది వెనక్కి. ఆ తర్వాత నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తీసుకొచ్చినటువంటి 100 రూపాయల నోటు, 500 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, వాటిని వెనక్కి తీసుకునేటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఆర్బీఐ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా 100 రూపాయల నోటు అలాగే 500 రూపాయల నోట్లని కొత్త సిరీస్తో విడుదల చేశారు. సో రాబోయేటువంటి రోజుల్లో పాత 500 రూపాయల నోట్లకి, నోట్ల రద్దుకు ముందు ముద్రించినటువంటి 100 రూపాయల నోట్లకి, నోట్ల రద్దు తర్వాత చలామణిలో తీసుకొచ్చిన 100 రూపాయల నోట్లకి ఖచ్చితంగా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అంటే దేశ రక్షణ, బ్లాక్ మనీ వీటన్నిటినీ నియంత్రించేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి ప్రక్రియగా చెప్తూ ఉన్నారు. 2000 రూపాయల నోట్లు రద్దు అనేది కూడా పెద్ద ఎత్తున అప్పట్లో ప్రచారం జరిగితే ఎవరు నమ్మలేదు. ఆర్బీఐ 2000 రూపాయల నోట్లు రద్దు చేస్తుందని అంటే ఆర్బీఐ ఏం చెప్పింది ఎప్పటికప్పుడు? అవన్నీ ఫేక్ వార్తలు, మీరు నమ్మొద్దు, 2000 రూపాయల నోట్లు నన్ను రద్దు చేయట్లేదని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్పింది? అవును, 2000 రూపాయల నోట్లను మేము ముద్రించట్లేదు, కానీ అవి చెల్లుబాటు అవుతాయి అని చెప్పింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్పారు? 2000 రూపాయల నోట్లని మీరు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి ఒక డేట్ చెప్పారు. ఆ డేట్ లోపల మీ దగ్గర ఉన్నటువంటి 2000 రూపాయల నోట్లని మీరు వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు 2000 రూపాయల నోట్లు మార్కెట్లో ఉన్న వాటన్నిటిని కూడా ఆర్బీఐ వెనక్కి తీసేసుకుంది. ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి నోట్లు 500 రూపాయల నోట్లే, పెద్ద డినామినేషన్ అనేది చెప్పుకోవాలంటే. ఆ తర్వాత 200 రూపాయల నోటు, ఆ తర్వాత 100 నోటు, ఆ తర్వాత 50, ఆ తర్వాత 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో డినామినేషన్స్ని ఇంకా పెంచేసి, అంటే 10, 20 అలాగే 30, 50 ఇంకా మధ్యలో 70 రూపాయలు అలాంటి డినామినేషన్స్ కూడా తీసుకొచ్చి హైయెస్ట్ డినామినేషన్ 500 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా వెనక్కి తీసేసుకొని దాన్ని కూడా రద్దు చేసేసి
200 రూపాయల నోటు వరకే పరిమితం చేయాలి హైయెస్ట్ అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నారు. లేదంటే 300 రూపాయల నోటు మ్యాక్సిమం 300 రూపీస్ నోటు 300 రూపీస్ నోటు త్వరలో రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇవన్నీ కూడా ఆర్బీఐ పరిశీలనలో ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆర్బీఐ ఈ పని చేయబోతుంది అనేది ఒక న్యూస్. ఈ మధ్యకాలంలో ఆర్బీఐ అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే దాదాపు 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి కరెన్సీని 100 రూపాయలు 500 రూపాయల నోటుని మార్కెట్లోకి విడుదల చేస్తున్నాము. లిక్విడ్ ప్రాబ్లం మార్కెట్లో ఉంది కాబట్టి మేము విడుదల చేస్తున్నామని చెప్పారు. కానీ వాస్తవం అది కాదు. లిక్విడ్ ప్రాబ్లం లేదు మార్కెట్లో. కారణం ఏంటంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ప్రభుత్వం కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కావాలనుకుంటుంది. ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని పెంచడానికే ఈ నోట్ల డినామినేషన్స్ తగ్గిస్తూ ఉన్నారు. అలాగే బ్లాక్ మనీ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఎన్ని చేసినప్పటికీ కూడా బ్లాక్ మనీ పోగుపడుతుంది. నోట్ల రద్దు చేసిన తర్వాత బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది వాస్తవంగా అంతకు ముందు కంటే కూడా. మరి ఎందుకు పెరిగింది, ఎలా పెరిగింది అని అంటే ఈ గ్లోబలైజేషన్లో కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు కానీ కార్పొరేట్ సంస్థలు వస్తున్నటువంటి లాభాలు కానీ ఇవన్నీ కేవలం భారతదేశం మొత్తం సంపదని 284 మంది చేతిలో ఉంది 40%. టోటల్ భారతదేశం యొక్క సంపద 1% పీపుల్లో 40% ఉంది. అంటే ఒక 100 రూపాయలు ఉందనుకుంటే భారతదేశం యొక్క సంపద అది 100లో 40 రూపాయలు ఒక్కళ్ళ దగ్గర ఉంది. మిగతాదంతా 60 రూపాయలు అందరికీ మిగతా అందరికీ కూడా. అంటే 130 కోట్లు వేసుకుంటే 130 కోట్ల ఒక్క మంది ఉన్నారు అనుకో, ఆ ఒక్కరికి మిగతా 130 కోట్లు 60 రూపాయలు పంచుకుంటారు. అంటే ఒక్కడే 40 రూపాయలు పంచుకుంటే 130 కోట్ల మంది 60 రూపాయలు పంచుకోవాల్సి వస్తుంది. ఇది భారత యొక్క ఆర్థిక పరిస్థితి. దీన్ని సెటిల్ చేయడానికి నరేంద్ర మోడీ గారు ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్లు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఈ నోట్ల పరిచయాలు కొత్త 100 రూపాయలు 500 రూపాయలు మార్కెట్లోకి వచ్చేసాయి ఇప్పుడు. సో రాబోయేటువంటి రోజుల్లో పాత వాటిని వెనక్కి తీసుకుంటారు అని చెప్పి తెలుస్తుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే నకిలీ నోట్లు తగ్గుతాయి. మార్కెట్లో నకిలీ నోట్ల చలామణి ఎక్కువగా ఉంది నోట్ల రద్దు తర్వాత కూడా. సో అది తగ్గేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఉగ్రవాదం విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఈ నోట్ల రద్దు లేదంటే నోట్ల మార్పిడి కారణంగా వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉండదు. ఇది కరెన్సీ కాబట్టి దానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు బ్లాక్ మనీని కొంచెం తగ్గించడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు 500 రూపాయలు 2000 రూపాయల నోట్లతోటి మనీని బ్లాక్ చేసుకున్నారు. అవి రెట్నిచ్చేశారు ఆర్బీఐకి. ఇప్పుడు 500 రూపాయల నోట్లని బ్లాక్ చేస్తున్నారు. ఇప్పుడు 500 రూపాయల నోట్లు కూడా రద్దు చేసేసి 300 రూపాయలు హైయెస్ట్ డినామినేషన్ పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యానికి కూడా ఇవాళకి కూడా $100 హైయెస్ట్ డినామినేషన్. కానీ మనకు అలా కాదు. అందుకే దీని మొత్తం సిస్టాన్ని మార్చేసేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు 500 రూపాయల నోటును రద్దు చేయాలని. ఆయన నీతి ఆయోగ్ కూడా రాతపూర్వకమైనటువంటి నివేదికను కూడా ఇచ్చారు. 500 రూపాయల నోట్లు రద్దు చేస్తే అవినీతి తగ్గుతుంది అని. ఆ విషయాన్ని నీతి ఆయోగ్ కూడా పరిశీలిస్తుంది, ఆర్బీఐతో కూడా చర్చించిందని చెప్పి తెలుస్తుంది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో అసలు మహాత్మా గాంధీ సిరీస్ కాకుండా అంబేద్కర్ సిరీస్ తోటి అంబేద్కర్ బొమ్మతోటి కొత్త నోట్లను విడుదల చేయాలి అనేటువంటి ఒక డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఆ డిమాండ్ని పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు మార్కెట్లో చాలామంది అవుతున్నట్టు మహాత్మా గాంధీ బొమ్మ బదులు అంబేద్కర్ బొమ్మను కనుక ఇంట్రొడ్యూస్ చేస్తే మహాత్మా గాంధీ బొమ్మతో ఉన్నటువంటి కరెన్సీ అన్నింటిని కూడా ఆర్బీఐ వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదంటే కొత్త నోట్ల వరకే పరిమితం చేసి నెక్స్ట్ అంబేద్కర్ సిరీస్ని ఓపెన్ చేసినా చేయొచ్చు ఆర్బీఐ. సో మొత్తం మీద ఏంటంటే 500 రూపాయల నోటుకి మూడింది. 500 రూపాయల నోట్లు రద్దు చేయబోతున్నారు. రద్దు అంటే 2000 రూపాయల నోట్ని వెనక్కి తీసుకున్నట్టే వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది. పాత నోట్లని పూర్వపు నోట్ల రద్దుకు ముందున్నటువంటి నోట్లు కూడా ఉన్నాయి చాలా, వాటన్నిటిని వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఆర్బీఐ. సో రాబోయేటువంటి రోజుల్లో మీరు మానసికంగా నేను మనం అందరం సో ఆర్బీఐకి పాత నోట్లు ఇవ్వడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంటుంది అని భావించవచ్చు ఆర్బీఐ తాజాగా చేసినటువంటి ప్రకటనను బట్టి. మరి మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.